Bayar. Berapa itu kan ya? Pacarnya mana beda? Join kira? Itu లేదంటే కనుక నువ్వు కేసు నమోదు అయితే రౌండ్ షీట్ ఓపెన్ అవుతుంది. ఏమి చిన్న ఉద్యోగం రావాలా లేకపోతే వాళ్ళు ఎవరున్నారు ఏంటంటే పోలీసులు ఏంటంటే వాళ్ళు ఏమి ఏం కావాలో ఈ నెల 13వ తారీఖు మధ్యాహ్నం 2-2:30 గంటల సమయంలో స్వప్న బార్ దగ్గర స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ను అక్కడ ఆ స్టూడెంట్ బార్లో కూర్చొని మందు అవుతుంటే మిగతా స్టూడెంట్స్ అంతా కూడా పోయి అక్కడివి రాళ్ళు కట్టెలు తర్వాత బీరు బాటిల్ తోటి దాడి చేస్తున్నారనే సమాచారం మీద వెంటనే మా బ్లూ కోల్డ్ సిబ్బంది మా ఎస్ఐలు పోవడం జరిగింది. అక్కడికి పోవడంతో దాదాపు ఇన్సిడెంట్ ప్రివెంట్ అయిందని చెప్పగల, లేకపోతే పెద్ద ఇన్సిడెంట్ అయ్యేది. అక్కడ ఒక వ్యక్తికి లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి అనే స్టూడెంట్, అతను కూడా ఎస్ఆర్ఐ సిబిఐటీలో స్టూడెంట్, అతనికి హెడ్ ఇంజూరీ అయింది. అతన్ని దాడి చేసి కొట్టడం జరిగింది. దీంట్లో ఈ సంఘటనలో దాదాపు 15 మంది పైన అంతా స్టూడెంట్స్ ఉన్నారు. దాదాపు సిబిఐటీ స్టూడెంట్స్, ఎస్ఆర్ఐటి స్టూడెంట్స్, ఇంకా లోకల్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా ఒక బార్బర్ షాప్ సంబంధించిన 2 వ్యక్తులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళకు స్టూడెంట్స్కు క్లోజ్గా మూవ్ అవుతుంటారు, అక్కడికే పోయి కటింగ్ చేయించుకోవడం, ఆ విధంగా క్లోజ్ అవుతుంటారు. దీనికి కారణం అంతా లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అనే స్టూడెంటు వేరే ఒక అమ్మాయితో, మన ప్రొద్దుటూరు సంబంధించిన అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతుంటాడు. అదేవిధంగా సాయి ప్రతాప్ అనే ఇంకో స్టూడెంట్ కూడా దీంట్లో ఈ కేసులో మొదటి ముద్దాయి, అతను కూడా ఆ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతుంటాడు. ఇద్దరు ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ఇద్దరు అంతకుముందే 11 గంటలప్పుడు ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్ దగ్గర చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత అంటే అతని ఉద్దేశం ఏంటంటే లోకేశ్వర్ రెడ్డి ఇంకా కొంతమంది తీసుకొని వచ్చి సాయి ప్రతాప్ అనే వ్యక్తిని బెదిరించడం, దాడి చేసినాడని చెప్పి ఆరోపణ చేస్తున్నాడు. దాని మీద ఈ సాయి ప్రతాప్ అనే వ్యక్తి ఇంకా ఒక 15 మంది పైన స్టూడెంట్స్, ఇంకా కొంతమంది అవుటర్స్ కూడా అక్కడికి స్వప్న బార్లో లోకేశ్వర్ రెడ్డి అక్కడ లిక్కర్ సేవిస్తూ ఉంటే అక్కడికి వచ్చి వీళ్ళంతా కూడా కట్టెలు, రాడ్లు, బీరు బాటిల్స్ తోటి దాడి చేయడానికి ప్రయత్నం చేసి కొంతమంది అతన్ని కొట్టడం కూడా జరిగింది. అతనికి చిన్న హెడ్ ఇంజరీ అయింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి వెంటనే మా వాళ్ళు కూడా అక్కడికి పోలీసులు పోవడము, కొంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా ఎందుకైనా మంచిదని మనకు ప్రొద్దుటూరులో గంజాయి ఆరోపణలు ఎక్కువ వస్తూ ఉంటే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి గంజాయి కిట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ కిట్ల ద్వారా కూడా ర్యాండమ్గా చెక్ చేయించడం జరిగింది. చెక్ చేయిస్తే ఎవరికి కూడా ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ లేదు. అయినా కూడా మేము వాళ్ళందరికీ కూడా టెస్టులు ఇచ్చినాము. అలాగే సీసీటీవీలో కూడా వాళ్ళకు ఇంతకుముందు గతంలో నేర చరిత్ర ఉందని చెప్పి అది కూడా చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మాకు పేర్లు ఎవరికి తెలియదు. కాకపోతే సోషల్ మీడియాలో వీడియోలు, తర్వాత మీడియా సోదరుల వీడియోలకు సంబంధించి అవన్నీ కూడా మేము వెరిఫై చేసి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా బెయిలబుల్ అఫెన్సే, కానీ దీనికి సంబంధించి అరెస్ట్ చూపించి ఈరోజు మిగతా వాళ్ళ గురించి కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకు టీమ్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళ హౌసెస్ అన్నీ కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సరెండర్ అయితే బాగుంటుంది, లేదంటే పోలీసులు పదే ఇళ్ళ కాటికి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోవడం జరుగుతుంది. అందువల్ల పరారులో ఉన్న స్టూడెంట్స్ కూడా వెంటనే మా దగ్గర వచ్చి సరెండర్ కావాలని తెలియజేస్తున్నాము. అట్లాగే తెలుసో తెలియకో ఇట్లాంటి కేసుల్లో, క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే స్టూడెంట్స్ వాళ్ళకున్న భవిష్యత్తు అనేది, బంగారు భవిష్యత్తు అనేది కోల్పోతారు. భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు రావడం కానీ, లేదా ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, ఇంకోటి కానీ రావాలంటే కనుక ఖచ్చితంగా ఆధార్ మీద
సెర్చ్ చేయడం జరుగుతుంది. ఆధార్ ప్రకారము కేసులు ఉంటే కనుక పోలీస్ ఎన్ఓసి వాళ్ళకు నెగిటివ్గా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఉద్యోగాలు కూడా రావు. మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే అంటే ఈ అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుండి ఒక 3 మోటార్ సైకిళ్ళు, బీర్ బాటిల్స్, ఖాళీ బీర్ బాటిల్స్, తర్వాత కట్టెలు, రాళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఈ స్టూడెంట్స్కు వాళ్ళ పేరెంట్స్కి అప్పీల్ చేసేది ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి, వాళ్ళు చదువుతున్నారా లేదా, కాలేజీకి పోతున్నారా లేదా, కాలేజీ వాళ్ళతో పేరెంట్స్ మాట్లాడడము, తర్వాత వీళ్ళు ఏమైనా చెడుతురులు తిరుగుతున్నారా, మద్యానికి అలవాటు పడుతున్నారా లేదా గంజాయికి అలవాటు పడుతున్నారా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అట్లా ఏదైనా ఉంటే కనుక వాళ్ళు నిరంతరం వాళ్ళను వాచ్ చేసుకుంటూ చూసుకుంటే కనుక వాళ్ళు బాగా చదువుకొని భవిష్యత్తులో రాణించగలరు. లేకపోతే ఈ విధంగా అనవసరమైన విషయం, ఒక ప్రేమ వ్యవహారం, ఇంతమంది ఒక స్టూడెంట్కు సపోర్ట్ ఇచ్చి అనవసరంగా కేసుల్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడాల్సిన పరిస్థితి. అందువల్ల మేము పేరెంట్స్ చెప్తున్నాము, స్టూడెంట్స్ కూడా మీరు అన్నెసరీ, ఇది పెద్ద ప్రేమ వ్యవహారము, చిన్న విషయం, ఇదేమీ ఇంపార్టెంట్ విషయమేం కాదు. పోయి ఆడిపోయి దాడి చేయడము, ఒక రౌడీల్లాగా కట్టెలు రాళ్ళు తీసుకొని బీరుబాటలు తీసుకొని రౌడీల్లో లాగా స్టూడెంట్స్ దాంట్లో ఆ సంఘటనలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఇట్లాంటి సంఘటన మనకు ప్రొద్దుటూరులో జరగకూడదు అనుకుంటాము. ఇట్లాంటి ఏమైనా జరుగుతాయని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఫుల్ స్కెచ్లో వచ్చాను కదా, ఫుల్ స్కెచ్తో వచ్చాను అన్నంలో అందరూ. ఇప్పుడు ఆ పిల్ల మాట్లాడుతాను నాతో, చెడ్డ అవుతారు అని నేను చెప్పలేనా. మొన్న 2 సార్లు బండి ఆపాడు, 3 సార్లు ఆపాడు. లాస్ట్ నేను కాక చెప్పేసిన నాతో మాట్లాడుతుంది బ్రో అని చెప్తానే ఆ మనిషి కాంప్రమైజ్ అయ్యాడు. ఎన్నికలు ఆ మనిషి రెడ్ టీ షర్ట్ వచ్చి కొట్టాడు. ఈ పిల్లడు ఒక్కడుంటే ఈ పిల్లలు సంబంధమే లేదు. వాళ్ళిద్దరు ఇద్దరు కాదన్న, వాళ్ళు 10 మంది నన్ను తాగొచ్చారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. వాడు ఆ పిల్లగాడు రాలేదు. వీడియో కూడా ఉంది, అది కూడా కేసు అనవసరంగా వీడియో కూడా ఉంది. రారా రే